ఈరోజు వరకు బిలీవబిలిటీ కుదరట్లేదు ఇంకా మధు లేడని. మధు లాస్ట్ చేసింది మా ఈ జంక్షన్ అని ఈటీవీ ప్లస్ షో. అప్పుడు ఏ మధునైతే చూశానో ఆ మధునే ఇంకా గుర్తున్నాడు. సో బహుశా అలాగే అందరికీ గుర్తుండాలనేమో హైదరాబాద్లో కూడా లేడు. చాలామంది తన లాస్ట్ మూమెంట్స్ ఆర్ తన క్రిమేషన్ చూడలేకపోయారు. సో for me, Madhu will always be that smiling cameraman who supported us all through. Satellite channels boom వచ్చినప్పటి నుంచి, ప్రాబ్లీ అంతకుముందు నుంచి తరంగిణి, తరంగా స్టూడియోస్ నుంచి అసోసియేషన్ ఉండే చాలామంది కెమెరామెన్స్ ఇక్కడ ఉన్నారు. సో బీయింగ్ దేర్ సిన్స్ దట్ టైమ్ ఆల్మోస్ట్ మా కెరియర్స్ లైక్ ఝాన్సీ, నేను, శిల్ప అండ్ ఆల్ వీ హ్యావ్ ట్రావెల్డ్ అ లాంగ్ వే విత్ మధు. జనరలీ ఒక కెమెరామెన్ చేసే కేవలం లైటింగ్, కెమెరా వర్క్ మాత్రమే కాదు తను చేసింది. హిట్ గివ్ లాట్ ఆఫ్ క్రియేటివ్ ఇన్పుట్స్ ఇంటూ ఎవ్రీ ప్రోగ్రామ్. ఇది ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది, ఇంకా అలా చేస్తే బాగుంటుంది, ఇది బారాలేదు సుమక్కయ్య, ఇంకోసారి ట్రై చేద్దాం అని మధు స్టైల్లో చెప్పడం, అవే మాకు గుర్తున్నాయి. మధు చాలామందిని ఇండస్ట్రీకి తీసుకొచ్చాడు, చాలామందికి ఇన్స్పిరేషన్ అయ్యాడు టు లెర్న్ దిస్ వర్క్. చాలామందికి నేర్పించాడు, నిస్వార్థంగా పనిచేశాడు, టైమింగ్తో సంబంధం లేకుండా ఉన్నాడు. ఒక్కటే మర్చిపోయాడు, తన గురించి మర్చిపోయాడు, వర్క్ వర్క్ వర్క్. సో మధు, నువ్వు చాలామందికి ఒక కనువిప్పు కూడా కలిగించావు. అలాంగ్ విత్ ప్రొఫెషన్, అలాంగ్ విత్ కెరియర్, మన హెల్త్, మన ఫ్యామిలీ, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఏమో ఒక్కోసారి అనిపిస్తుంది ఇంకొంచెం కేర్ఫుల్గా ఉండుంటే ఈరోజు ఉండుండేవాడేమో. ఇంత తొందరగా పోవాల్సిన వాడివి కాదు మధు, నువ్వు ఇంకా చాలా చేయాల్సింది ఉంది, సో మచ్ మోర్. నువ్వు లేకుండా జీన్స్ సెట్లో నిలబడ్డా, ఈ జంక్షన్ చేస్తున్నా, వి మిస్ యూ. సో దిస్ టైం మధు వాళ్ళ ఫ్యామిలీతో మనందరం ఉన్నాము. మధు ఫ్యామిలీ ఈజ్ సో బిగ్ అని ఈరోజు అందరికీ తెలిసింది. సో విల్ ఆల్వేస్ బీ దేర్ విత్ మధుస్ ఫ్యామిలీ అండ్ మధు ఏదైతే నేర్పించాడో ఆ లెగసీని అందరూ కంటిన్యూ చేస్తారు. థ్యాంక్ యూ. ఇక్కడ అందరితో ఉన్నంత లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మధు గారితో లేదు, కానీ ఐ స్టార్టెడ్ ఆఫ్ విత్ హిమ్. శిల్పా గారు చెప్పినట్టు కాన్ఫిడెన్స్ విషయంలో హీ ప్లేస్ అ మేజర్ రోల్ ఫర్ మీ. దేర్ వర్ సో మెనీ టైమ్స్ దట్ ఐ వాజ్ వెరీ లో. మామాలక్ష్మి కానివ్వండి, జబర్దస్త్ కానివ్వండి, దేర్ వర్ సో మెనీ. నేను చేసిన ప్రతి షోస్ నాకు గుర్తింపు ఈరోజు వచ్చిందంటే ఇట్స్ బికాజ్ ఆఫ్ మధు గారు. దేర్ వర్ సో మెనీ డేస్ నేను కలిసి టీ తాగినా, లంచ్ చేసిన, యూస్ టు కమ్ అండ్ గివ్ మీ సో మచ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఇట్స్ అ బ్లో టు మీ. నేను ఇక్కడ లేను మధు గారికి ఇలా జరిగినప్పుడు, బట్ I just can't believe there is no more. It's been a very nice. మధు గారు నాకు మధు గారు కాదు, మధు భయ్యా అంటాము. చాలా లవింగ్గా పిలుచుకుంటాం భయ్యా భయ్యా అని. ఐ వెరీ వెల్ రిమెంబర్, నేను వచ్చిన కొత్తల్లో నా దగ్గరికి వచ్చి నీకు తెలుగు రాదట కదా, నాకు హిందీ నేర్పిస్తావా, నీకు నేను తెలుగు నేర్పిస్తాను అని అలా స్టార్ట్ అయింది మా జర్నీ. నువ్వు ఎన్ని టేకులు తిన్నా నేను నిలబడి ఉంటాను, డోంట్ వరీ. కాకపోతే నువ్వు తెలుగు నేర్చుకోవాలి, తెలుగులోనే మాట్లాడాలి మా అందరితోని. నేను మాత్రం నీతో హిందీలో మాట్లాడతాను, నాకు హిందీ అర్జెంటుగా రావాలి. అందరు నవ్వుతారు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదని. నేను ఇక్కడి నుంచి ఇంగ్లీష్లో మాట్లాడతాను మా అని. ఆ రోజు నుంచి ఆయన నాతో ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళు, ఇంగ్లీష్ హిందీలో, నేను తిరిగి తెలుగులో మాట్లాడేదాన్ని. సో హీఈస్ వన్ పర్సన్. అంటే లైఫ్లో కొంతమంది ఉంటారు, కొన్ని సందర్భాల్లో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సో అలా నా కెరియర్లో నాలో కాన్ఫిడెన్స్ ఇన్స్టిల్ చేసినటువంటి పర్సనాలిటీగా ఆయన్ని నేను ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను. ఇట్స్ రియలీ అన్బిలీవబుల్ అండ్ వెరీ అన్ఫార్చునేట్ దట్ ఈరోజు ఈ విధంగా ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. థ్యాంక్ యూ ఆల్. పెద్ద కమెడియన్ అయిపోతాడు అని మేమందరం సర్కిల్స్లో అనుకునేవాళ్ళం. ఆ టైమింగ్ కానీ, ఆ ఇది కానీ, ఇప్పుడు కెమెరా వెనక ఉండడానికి మాత్రమే కాదు, కెమెరా ముందు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అవి నాతో పాటు నా మిత్రులు చాలామంది ఉన్నారు ఇక్కడ. సురేఖవాణి, అన్సూయ, ప్రదీప్, వీణ, శిల్ప, అందరినీ ఒక్కసారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. మా యాక్టింగ్, మా ఫ్రాటర్నిటీ అందరూ ఉన్నారు, యాంకర్స్ అండ్ యాక్టర్స్. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ కమ్ హియర్.
రోజుకి ప్రతిరోజు నాకు గొప్పగా చెప్తూ ఉంటాడు, నేను గొప్పగా చెప్పుకుంటాను. అలాంటి వ్యక్తి ఈరోజు లేడు అనేది అసలు అనుకోవద్దు. మనం ఎవరం అన్న మనతోనే ఉంటాడు, మనం చేసే ప్రతి పనిలో ఉంటాడు అనుకునే చేద్దాం. టెక్నీషియన్ టెక్నికల్గా అంటే ఆ వ్యక్తిని చూడగానే ఫస్ట్లీ డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టు చాలా సింపుల్గా, చాలా సీదా సాదాగా, అసలు టెక్నాలజీ గురించి ఏమీ తెలియని వ్యక్తిలా కనిపిస్తారు ఆయన. అండ్ మేము షూటింగ్ చేస్తే ఫ్లోర్లోకి వెళ్ళే ముందు కనిపించే మొట్టమొదటి వ్యక్తి కుర్చీలో బయట అన్నయ్య అన్నయ్య అంటూ ఉంటాడు. ఆయన నన్ను అన్నయ్య అంటారేంటి అంటే ఆ పదానికి కరెక్ట్ మీనింగ్ ఆయన ఒక్కడే వాడతాడు అనమాట. ఆల్ ఏజ్ గ్రూప్స్ని అన్నయ్య అన్నయ్య అంటూ నవ్వుతూ పలకరిస్తూ అటు చిన్న అసిస్టెంట్ దగ్గర నుంచి డైరెక్టర్ వరకు అందరితో ఒక క్లోజ్ రిలేషన్ ఉండే ఒక గ్రేట్ టెక్నీషియన్ ఆయన. అండ్ డెఫినెట్లీ ఆయన ఎంతోమందిని ఇన్స్పైర్ చేశారు. అండ్ షాట్ అయిపోయిన తర్వాత, షూటింగ్ అయిపోయిన తర్వాత ఫ్లోర్లోంచి బయటకు వచ్చే టైంకి ఫ్లోర్ బయటే ఉంటారు, చాలా బాగా వచ్చింది అన్నయ్య, ఇలా వచ్చింది అలా వచ్చింది అని. అండ్ డెఫినెట్లీ ఆన్ స్టేజ్ ఉన్న వాళ్ళని, బ్యాక్ స్టేజ్ ఉన్న వాళ్ళని, అటు పీసీఆర్లో ఉన్న వాళ్ళని ఇంతమందిని కోఆర్డినేట్ చేసి అంతమందితో ఒకటే ఎనర్జీతో మాట్లాడగలిగే ఏకైక వ్యక్తి. అలాంటి ఒక ఎనర్జెటిక్ సోల్ ఇప్పుడు మనందరి మధ్యలో లేరు అంటే నిజంగా బాధగా ఉంటుంది. అండ్ చాలామందిని ఇన్స్పైర్ చేశారు. అండ్ ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్, థౌజండ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేశారు ఆయన. అండ్ ఆయన స్టైల్లో మళ్ళీ ఇంకెవరు పని చేయలేరు అన్నది నిజంగా బాధాకరమైన విషయం. బట్ లెట్ us hope దట్ వాళ్ళ ఫ్యామిలీకి స్ట్రెంగ్త్ అందాలి అండ్ వాళ్ళు కొంచెం ధైర్యంగా ఉండాలని మనందరం కోరుకుందాం. రోజుకి ప్రతిరోజు నాకు గొప్పగా చెప్తూ ఉంటాడు, నేను గొప్పగా చెప్పుకుంటాను. అలాంటి వ్యక్తి ఈరోజు లేడు అనేది అసలు అనుకోవద్దు. మనం ఎవరం అన్న మనతోనే ఉంటాడు, మనం చేసే ప్రతి పనిలో ఉంటాడు అనుకునే చేద్దాం. ఇదే స్టూడియోలో ఇక్కడే ఈ ఫ్లోర్లోనే మా ముగ్గురు పెళ్ళాంస్ అన్న ప్రయాణం స్టార్ట్ అయింది. నన్ను అందంగా చూపించి ఎంతోమంది ఈ అమ్మాయి ఇంత బాగుంది అనగలిగే పేరు నాకు వచ్చింది అంటే అది మదన్న వల్లే. ఒకరోజు వీణా ఫోన్ చేసి, మదన్ నాకు బాగాలేదు తెలుసా అని అడిగింది. ఏ మధు గురించి చెప్తున్నావు నువ్వు అన్నా. మన పచ్చ మధు గురించి అంది. మన పచ్చ మధువా అన్నా. ఏమైంది అంటే వెంటిలేటర్లో ఉన్నారు అనింది. అవి షాక్డ్ అనమాట. నేను అనుకున్నాను ఏ యాక్సిడెంట్ అట్లా ఏదో అనుకున్నాను, కానీ నేను తను హెల్త్ ఇంత నెగ్లెక్ట్ చేసి ఇట్లా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మిస్సింగ్ మదన్న, నీ ఆత్మ శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ హ్యాడ్ నో ఐడియా తనకు హెల్త్ బాగాలేదని, కానీ నేను ఎప్పుడు ఏడిపిస్తూ ఉండేదాన్ని అంతే. హీ వుడ్ కాల్ మీ అప్పుడప్పుడు ఆఫ్టర్ హీ హ్యాడ్ హిస్ ఫ్యూ డ్రింక్స్ అండ్ టెల్ మీ హిస్ డ్రీమ్స్ ఫర్ మీ. నువ్వు ఇలా చేయాలమ్మా, అలా చేయాలమ్మా అనుకుంటూ. సుమ గారు చెప్పినట్టు హీ వాజ్ అ వెరీ 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 బిగ్ సపోర్ట్ ఫర్ మీ. నేను ఇంకా ఇండస్ట్రీలో తప్పుటడుగులు వేస్తూ, తప్పులు చేస్తూ, నేర్చుకుంటూ నాకు నచ్చింది చెయ్యాలి అని ఒక తపంతో ఉండేటప్పుడు ఒక సపోర్ట్ టీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ యాజ్ అ గర్ల్, యాజ్ అ ప్రొడ్యూసర్ అన్నీ నేను వెళ్ళి బయటికి చేయలేకపోతాను. అండ్ విత్ మధు ఇట్ వాజ్ అ గ్రేట్ సపోర్ట్. బికాజ్ నా సెట్ దగ్గర నుంచి నన్ను అసలు స్టూడియోకి కూడా రానిచ్చేవాడు కాదు నేను ఏమైనా ప్రొడ్యూస్ చేస్తుంటే. He was a guiding light. నేను చాలా షోస్ చేశాను, బట్ I've never felt so deeply connected with someone on my set like I did with Madhu. అందరితోటి కలిసిమెలిసి ఉంటాం, but something about Madhu, his attitude, నాకు నేర్పించింది all my gurus saying that your attitude monitors your talent అని. ఎప్పుడు ఎన్ని షోస్ చేసి వచ్చినా హీ వుడ్ ఆల్వేస్ బీ సో హ్యాపీ, సో ఎక్సైటెడ్. ఎప్పుడు ఆ టైర్డ్నెస్ అనేది ఎప్పుడు అనిపించేది కాదు తను చూసినప్పుడు. ఐ నో హిస్ డాటర్ స్టడీస్ ఇన్ ఆ స్కూల్ ఇన్ తిరుపతి. అల్లరి ఎక్కువ ఉందమ్మా, అందుకని స్కూల్లో పడేస్తాను. విద్యానికేతన్లో చదువుతుంది. ఆ అమ్మాయి తను ఎంత చదువుకున్నా, ఏం చదువుతున్నా నాన్నగారు ఉంటారని ఆయన చెప్పమని చెప్పి పంపించారు నాకు.
అండ్ ఐ నో పెద్దమ్మాయికి ఆర్కిటెక్చర్ సీట్ కావాలని ఎంత తపన పడ్డారో ఆయన నా దగ్గరికి వచ్చారు దాని గురించి. ఐఎమ్ స్టిల్ ఇన్ షాక్. నాకు ఇంకా ఏం చెప్పాలో నేను ఏమైనా షో చేస్తే మధు లేకపోతే ఐ డోంట్ నో హౌ టు ఈవెన్ హ్యాండిల్ ద షో రియల్లీ. ఐ హోప్ ద టీమ్ చాలామందిని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారని విన్నాను. ఒక ఫ్యామిలీగా ఉంటూ ఆయన వాల్యూస్ని తీసుకొని ముందుకెళ్ళాలి అని, ఆ ఫ్యామిలీకి మనం అందరూ అండుండాలి అని కోరుకుంటున్నాను. అండ్ ఐ రియలీ హోప్ at least now he is in peace. He worked all his life very, very hard for all of us together too. So I hope he rests in peace. కష్టాన్ని రెండు మాటలు చెప్పడం అంటే 20 ఏళ్ళ అనుబంధం 2 wordsలో ఫినిష్ చేయలేము. ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. రైటింగ్ 2 days ముందు నుంచి రైటింగ్ స్టార్ట్ అవుతుంది, వర్క్ స్టార్ట్ అవుతుంది. 6 o'clock కంటే ముందే అందరూ వచ్చేస్తారు. అర్ధరాత్రులు అపరాధం ఏమైతే అన్ని నైట్ షోస్ చేసాను, అన్ని డాన్స్ షోస్ ఎక్కువ చేశాను కాబట్టి సేమ్ ఎనర్జీ లెవెల్స్తో ఉంటాడు, నవ్విస్తూ ఉంటాడు. నాకైతే ఎప్పుడు ఒక చిన్న స్పెషల్ లైట్ పెట్టాడు, మనజీ రిజియోస్ అని. ఎప్పుడు ఒక పిక్నిక్లా ఉండేది తనతో వర్క్ చేయడం. ఇలా తొందరగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు అనుకోలేదు. మా మధుభయ్యకి ఆత్మకి శాంతి జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. బట్ ఆయన లేని లోటు తీర్చలేదండి. మిస్టర్ మధుభయ్య. ఎవరైనా మాట్లాడదలుచుకుంటే వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.